నా పేరు మాధవ్. ఈరోజు మన కార్యక్రమంలో సినిమా వాళ్ళతో కాసేపు చర్చ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సక్సెస్ఫుల్ చిరునామా సంచలనాలకు మారుపేరైన బోస్ టీకే డైరెక్టర్ రమేష్ వర్మ గారు, బోస్ టీకే హీరో పంచ్ స్టార్ పవన్ కుమార్ ఉన్నారు. బోస్ టీకే సినిమా విశేషాలతో వీరిద్దరు నాకు తెలుసుకుందాం. చెప్పండి రమేష్ గారు, బోస్ టీకే సినిమా టైటిల్ పెట్టాల్సి వచ్చింది. బోస్ టీకే చిత్రాన్ని టైటిల్ అది ఎందుకు పెట్టామంటే, బోస్ మా బామ్మది బోస్ ఆ సినిమాలో హీరో, డి అంటే దిల్సుఖ్ నగర్, కే అంటే కళ్యాణ్. బోస్ దిల్సుఖ్ నగర్ వెళ్ళి కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు కాబట్టి షార్ట్ కట్గా బోస్ కే అని పెట్టాము. కానీ జనాలందరూ బోస్ డీకే చేశారు కాబట్టి ఆదర్శించారు అని వదిలేశారు. ఓకే రమేష్ గారు, టైటిల్లోనే సినిమా మొత్తం చెప్పేసినట్టున్నారే. టైటిల్లోనే కాదు, మా బావ మొత్తం సినిమా స్టోరీ చెప్పేసిండు, అందుకే ఈరోజు థియేటర్లు ఎవరు లేదు. ఓకే రమేష్ గారు, బోస్ డీకే సినిమా తర్వాత మళ్ళీ మీరేం సినిమా ప్లాన్ చేస్తున్నారు? దీని తర్వాత వీడవడండి బాబు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా చూసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి మీకు ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చినాయా? ఫోన్ కాల్స్ అంటే చాలా ఫోన్ కాల్స్ సార్, నాకు అసలు టైం దొరకట్లేదు. నిన్ననే బామ్మర్ది రాజమౌళి, రాఘవేందర్ రావు, పూరి జగన్నాథ్ అందరూ ఫోన్ చేసి ఒకటే మాట అంటున్నారు, మీ సినిమా ఖచ్చితంగా 5 weeks అని. అవునండి, ఇది 5 weeks. హీరోయిన్ వీక్, ప్రొడ్యూసర్ వీక్. బామ్మర్ది మన వీక్నెస్ మనం చెప్పుకోవద్దు బామ్మర్ది, ఇది మీడియా అసలే స్మోక్ టీవీ బామ్మర్ది. ఓకే, మీరు ఈ సినిమాలో 40 సంవత్సరాల ఆవిడను హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేశారు, ఎందుకని? ఎందుకంటే మా బావకు ఆంటీలు అంటే ఇష్టం. బామ్మర్ది లేదండి, యాక్చువల్గా మా ఇద్దరికి చాలా క్లోజ్నెస్ ఉండేది. 20 సంవత్సరాల క్రితం ఆమె నన్ను అడిగింది, అవకాశం ఇవ్వండి సినిమాల్లో అని. 20 సంవత్సరాల తర్వాత నాకు అవకాశం వచ్చింది, అవకాశం ఇచ్చాను. నాకు అవకాశం ఇచ్చింది, అవకాశం ఇచ్చాను. పవన్ గారు, ఈ సినిమాలో మీరు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి సార్, మేము మాట్లాడుకోవాలి కొంచెం. బామ్మర్ది అసలే వీళ్ళు మీడియా వాళ్ళు, వాళ్ళ ముందు నువ్వు అట్లా అన్ని క్వశ్చన్లు చెప్పద్దు మీరు, తెలుసా? వాళ్ళు ఇప్పుడు నేను అవకాశం ఇచ్చానని ఏదో దానిపై చెప్పాను. మనం ఈ స్టూడియో నుంచి బయటికి పోగానే రోజంతా స్టోరీలు పెట్టి రౌండప్లు పెట్టి అవకాశం ఇచ్చింది అని 3 సార్లు చూపిస్తారు బామ్మది. మీడియా ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడేసుకోండి. సరే బావ. పవన్ గారు, ఈ సినిమాలో మీరు హీరోయిన్ ఎక్కడ ముట్టుకోలేదు, పట్టుకోలేదు, ఎందుకని? మా బావ ముట్టుకోలేదండి. కథ డిమాండ్ చేసిందన్న. నువ్వు ముట్టుకున్నప్పుడు బావ అంటే డిమాండ్ చేసింది బామ్మది. ఓ అయ్యో చెప్పేశానే. బోస్ టీకే హీరో గారు, మా ప్రేక్షకులు మీరు బాగా బోస్ డీకే అనకండి సార్, నా పేరు రమేష్ అని చెప్పండి, రమేష్ వర్మ. బోస్ డీకే అనడం వల్ల బోస్ డీకేని ఎలివేట్ చేసినట్టు రమేష్ అయితే చెప్పుకోండి, 100 సార్లు చెప్పుకోండి, సినిమా నష్టం ముఖ్యం. బోస్ డీకే హీరో గారు, పవన్ గారు, ఈ మా అమర్ది బోస్ డీకే హీరో నువ్వే కదా. మా ప్రేక్షకుల కోసం ఏదైనా ఈ సినిమాలో ఏదైనా మంచి డైలాగ్ ఉంటే చెప్పండి. నేను చెప్పుకుంటా బావ. అదే జనాలు కొట్టారు కదా ఆడెలా చప్పట్లన్నా, చప్పట్లు కొట్టింది కదా, చప్పట్లు కొట్టిన చెప్పు. మన సినిమాలో హిట్ అయిన డైలాగ్ అదే చెప్పు. సిటీ నుంచి వచ్చాడు కదా, సాఫ్ట్గా ఉన్నాడు అనుకోదు, లవర్ బాయ్లో క్యారెక్టర్ కొత్తదని ట్రై చేశాను. తర్వాత మర్చిపోయినా తర్వాత కాదండి, అది బృందావనం సినిమాలోదండి. అవునా బావ, నువ్వు రాస్తా చెప్పినావు. అవును నేనే రాసిన. నువ్వు ఆ రోజు నీ నీ కళ్ళ ముందు నేను పెన్ను మీద పేపర్ పెట్టి రాసిన కదా బామ్మది. బృందావనం సినిమా చూసిన సార్, చూసి పేపర్ మీద పెన్ను పెట్టి డైలాగ్ రాసిన, నాకు నచ్చిందని వాడుతున్నా. తప్పేముంది సార్ అలా? సినిమా అందరూ ఆదరించడం పెట్టుకున్నా. అది కాపీ కదండి. కాపీ ఎలా అవుతుందండి? 1990లో మగధీర మన బంగారు కోట పెట్ట పాట వచ్చింది, అది గరాల సినిమాలోది. 2011లో మగధీరలో కూడా అదే పెట్టిన పాట. అంటే మేము చేస్తే కాపీ, రాజమౌళి చేస్తే టీనా? నాకు బూస్ట్ కావాలి బావ. బామ్మర్ది నువ్వు మజాకులో కాపు. అంటే మేము చేస్తే కాపీ, మన రాజమౌళి చేస్తే టీనా? నాకు అర్థం కాదు బావ, నాకు బూస్ట్ కావాలి. బామ్మర్ది ఓకే రమేష్ గారు, చెప్పండి. ఈ సినిమాలో హీరోకు బియ్యానికే డబ్బులు ఉన్నాయి, కానీ బిఎండబ్ల్యూలో వచ్చి కట్టెలు కొట్టి 100 రూపీస్ సంపాదించుకొని అదే BMW కార్లో మళ్ళీ ఇంటికి వెళ్తాడు. ఇదే లాజిక్ అండి.
లాజిక్ అడుగుతారేంటి సార్? మమ్మల్ని లాజిక్ అడుగుతారేంటి? అసలు మీరు మమ్మల్ని సినిమా వల్ల చిన్న నిర్మాతలు దర్శకులను పైకి రానియరా? మమ్మల్ని లాజిక్ అడుగుతారు ఏంటండి? చిటికేస్తే 10 సుమాలు వేస్తాయి సార్, దానిలో ఏం లాజిక్ ఉంది చెప్పండి మీరు? ఇట్లా అంటే రైలు వస్తుంది, దానిలో లాజిక్ ఉందా? తొడగొడితే ఫ్యాన్ కింద పడుతుంది సార్, దానిలో లాజిక్ ఉందా? ఎందుకండి చిన్న నిర్మాతలు డైరెక్ట్గా మాకు అవకాశాలను చించేస్తారు మీరు? ఓకే, బోసిడికి అంటే ఒక తిట్టులాగా ఉందండి. ఓకే, దాన్ని ఏదో బొబ్బిలి పులియో అని చక్కగా మంచి పేరు పెట్టచ్చు కదా. బొబ్బిలి సినిమా అంతా పాత ట్రెండ్ సార్. ఇప్పుడు కొత్త ట్రెండ్లో మొత్తం ఏ సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, అందరూ పురుగుల మీద సినిమా తీస్తున్నారు. ఈగ బొద్దింక, ఈగ కందిరీగ, బల్లి ఊసరవెల్లి, దోమ డెంగ్యూ దోమ, అన్ని ఇలా సినిమాలు వస్తున్నాయి. అట్లనే మేము కొత్త ట్రెండ్ ఫాలో చేసినాము. ఇప్పుడు నేను బోస్నిక్ అని సినిమా తీసిన, రేపు ఇంకో ఆయన బట్టే బాజన్ సినిమా తీస్తాడు, తర్వాత ఇంకోటి చల్వేసాలి అని సినిమా తీస్తాడు. ఇది కొత్త ట్రెండ్ సార్. ఈ ట్రెండ్ ఏం బాగాలేదు సార్. ఎందుకు బాగాలేదు సార్? ట్రెండ్ ఎందుకు బాగాలేదు సార్? మేము తీస్తే వేరే వాళ్ళు తీస్తే ఒకటి, మేము తీస్తే ఒకటా సార్? ట్రెండ్ ఎందుకు బాగాలేదు? మా టాలెంట్ ఎందుకు తొక్కేస్తారు సార్? కొత్త వాళ్ళని పైకి రానియారా మీరు? ఓకే, ఈ సినిమా ఎక్కడెక్కడ తీశారు? ఎక్కడ పడితే అక్కడ తీసిండండి, అందుకే అంత అతుకులు బతుకులు ఉంటుంది సినిమా అంతా. బామర్ది, అది ఎడిటింగ్ ప్రాబ్లం సార్, మా ప్రాబ్లం కాదు. సినిమా అంతా మసక చీకటి ఉంటుంది. అది మాది కెమెరా ప్రాబ్లం, డైరెక్షన్ అసలే బాగాలేదు. అది డైరెక్టర్ ప్రాబ్లం. అదే బాగుంది అంటున్నది. ఓకే, బోస్కి డైరెక్టర్ గారు. బామర్ది ఒక్క నిమిషం సార్. బామర్ది, మీడియా ముందు మనం జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు సినిమా గురించి ప్రమోట్ చేయడానికి వచ్చారు, మన సినిమాను మనం చిన్న చేసుకోవాలి బామర్ది, ఎంకరేజ్ చేయాలి బామర్ది. ఫుల్ నడుస్తుంది సినిమా. ఓకే, బోస్కి డైరెక్టర్ గారు, ఈ సినిమాను ఎన్ని సినిమా థియేటర్లో రిలీజ్ చేశారు? సుమారు ఒక 1000 థియేటర్లలో 1000 రిలీజ్ అది చేద్దాం అనుకున్నాం. కానీ హోమ్ థియేటర్లో రిలీజ్ చేసింది. బామర్ది సార్, హోమ్ థియేటర్ అంటే హోమ్ థియేటర్ కాదు సార్. హోమ్ టౌన్లో ఉన్న 10 థియేటర్లు ఉన్నాయి. ఆ 10 థియేటర్లు రిలీజ్ చేసిన ఫుల్ పబ్లిక్, జనాలు. ఈ సినిమాను ఎంత బడ్జెట్లో తీశారు? 4 కోట్లు అన్నాడండి. 2 కోట్లతో సినిమా ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. 2 కోట్లతోటి శ్రీనగర్ కాలనీలో ఒక ఇల్లు కట్టింది. ఓ ఇట్స్ వెరీ బ్యాడ్. బామర్ది, ఇల్లు నా ఒక్కడి కోసం కట్టినా బామర్ది. నువ్వు ఉండలేవా? నీ అక్క ఉండలేదా? నీ అక్కకున్న కుక్క ఉండలేదా? ఎందుకు బామర్ది? మా ఇల్లు మనందరిది బామర్ది, మన కోసం కట్టుకున్న బొమ్మరిల్లు బామర్ది. అది నువ్వేమనదు బామర్ది దాని గురించి. మీరు 2 కోట్లు కట్టేసిన విషయం, మీరు జూబ్లీహిల్స్లో ఇల్లు కట్టిన విషయం మీ ప్రొడ్యూసర్కి ఏమైనా తెలుసా? ఆయనకి ఎలా తెలుస్తుందండి? ఆయన ఎట్లున్నాడు? ఎందుకు బాబా, ఇది లైవ్ కదా, చూస్తున్నాడే. అయ్యో, ఇది లైవ్, ఆ స్మోక్ టీవీ లైవ్ అయితే మర్చిపోయాడు సార్. అయినా అది టీవీ చూడాలని నమ్మకం ఉన్నది. ఆ నేను చెప్పిన చూడమని ప్రమోషన్ కదా. నేను ఆ ప్రొడ్యూసర్ దగ్గర పోతే ఇక ఈ స్మోక్ టీవీ తప్పకుండా నేను ఇంకోసారి రాను, మీ ప్రమోషన్ రాను. స్మోక్ టీవీ డౌన్. మీ డైరెక్టర్ గారు ఎక్కడికి వెళ్తున్నారండి? ప్రొడ్యూసర్ దగ్గరికి. మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? ఆంటీ దగ్గర. చూశారుగా బోస్ డీకే సినిమా విశేషాలు. నెక్స్ట్ వీక్ బొద్దింక అనే సినిమా రిలీజ్ అవుతుంది, వాటితో చిట్ చాట్ చేసుకుందాము. ఓకేనండి.